ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ఏటీఎం విత్డ్రాల్స్ ఎలా చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, అండ్ సిమ్ కార్డ్ ఎలా తీసుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, దాని తర్వాత క్యాబ్స్ ఎలా బుక్ చేసుకోవాలి. మామూలుగా మనం ఓలా ఊబర్ ఎలా అయితే బుక్ చేస్తామో కజాఖ్స్తాన్లో ఇండెక్స్ గో అని ఉంటుంది యాప్, అది కూడా ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. బేసిక్గా అంటే నేను కరెంట్ సెక్షన్ చేసుకోలేదు కాబట్టి ఒక $400 ఎవరి దగ్గర ఉన్నాయి. నేను డైరెక్ట్ నా కార్డ్ తోటి స్టార్ట్ చేస్తాను. చూద్దాం మనకి ఎన్ని డబ్బులకి ఎంత పడుతుందో అనే కన్వర్జేషన్ కట్టిన తర్వాత నేను ఆన్లైన్లో చెక్ చేసి చూపిస్తాను. అది ఈ మెషిన్ వేద్దామా ఆన్లైన్ వేద్దాం ఆన్లైన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది సారీ అది లోకల్దేమో అనుకుంటా. ఓకే ఇక ఇంత దగ్గర తీస్తున్నాం మనము. చలో పెట్టు కార్డ్ అయితే పెట్టు. ఇక్కడ అవుతుంది చూడు. అవుతుంది ఇంగ్లీష్ దాని తర్వాత ప్లీజ్ వెయిట్ కార్డ్ క్యాష్ విత్డ్రాల్ 50,000 టెంగే తీసుకున్నాం ప్రస్తుతం మనం. క్యాష్ తీసుకో. క్యాష్ వచ్చింది వచ్చింది 20, 30, 40, 50. 50,000 టెంగే అయితే వచ్చింది కార్డు. రైట్ షేర్స్ చలో చూపి ఒకసారి కరెన్సీ. సో ఇది 5,000 టెంగే ఒకటి, ఇది ఒక 5,000 టెంగే, 10,000, ఇది 10,000, 20,000, 30,000, 40, 50,000. $4,590 కజాక్ టెంగే. 210 minutes వస్తుంది. 25 GB. I'll go with this one, this package. Okay. 25 GB. I have the Tenge now. One SIM for this plan, one SIM for this plan. I need to scan your face. Close your eyes. Open. Again close. Now card. బెటర్ సిమ్ ఎయిర్పోర్ట్లో తీసుకోవడం బెటర్. 25 GB 1 month, right? Yes. Okay. जो issue है मेरे से It's okay. It's activated? Yes. It's your number. 5,000 Tenge you need to pay. Okay. 1 second. 5,000 ఇచ్చాయి. 5,000 టెంగే అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 1,067 రూపీస్. అటు ఇటు ఒక 20 కాస్ట్లీ సిమ్మే. కాస్ట్లీ సిమ్మే ఎందుకంటే నార్మల్గా 700 వచ్చినా కానీ 800, 900, 600 వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంది. కాకపోతే ఏంటంటే 5G. ఫస్ట్ మొత్తానికైతే ఇండెక్స్ అనే యాప్లో సైన్ ఇన్ అయిపోయిందా. దాని తర్వాత ఏంటంటే సేమ్ లైక్ మన ఓలా ఊబర్ ఉంటుంది కదా, అలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇలా చూసుకోవచ్చు. ఎకనామీ అంటే మెయిన్ మనకి లైక్ ఓలాలో మినీ ఓలా ఉంటుంది కదా, అట్లా 1,700 టెంగే చూపిస్తుంది. సో అదే 303 రూపీస్ ఇండియన్ కరెన్సీలో 303 రూపీస్. మన అల్మాటీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు అంటే వండర్లస్ట్ హాస్టల్ రివర్ సైడ్ అనే ప్లేస్కి 11 kilometers ఉంది. 23 minutes చూపిస్తుంది. మనకి 700 అంటే ఇండియన్ కరెన్సీలో 310 అనుకోండి ఆల్మోస్ట్. ఓకే చాలా బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. బుక్ చేసేదా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో సెండ్ నోటిఫికేషన్స్. ఓకే గో అవుట్ సైడ్ ఎర్లీ, ది డ్రైవర్ విల్ 3 minutes ఫర్ ఫ్రీ. ఓకే గాట్ ఇట్. బయట వచ్చేసింది బా. ఓకే లెట్స్ గో. Arriving in 3 minutes. Let's go out, man. Right, కజాఖ్స్తాన్లోకి అడుగైతే పెట్టేసినాం. వెల్కమ్ టు కజాఖ్స్తాన్. అసలు అయితే స్టార్ట్ అయిపోయింది. మనవాడు ఆల్రెడీ ముసుగు వేసేసినాడు. ఓకే సో ఇంకా క్యాబ్ ఇంకా రాలేదు, వస్తుంది. ఆన్ ద వే. 2 minutes టు గో. సో బయటికి రాగానే ఎగ్జిట్, అది ఆ ఎగ్జిట్ నుంచి రాగానే
అరైవల్స్ ఎగ్జిట్ నుంచి రాగానే ఇక్కడ అంతా ట్యాక్సీ స్టాండ్ అనమాట. ట్యాక్సీ స్టాండ్ మనం క్యాబ్స్ బుక్ చేసుకుంటాం కదా, ఆ స్టాండ్ అనమాట. ఆల్రైట్, క్యాబ్ గురించి అయితే మేము వెయిటింగ్. నెంబర్ వచ్చేసి 982 AVM అని అయితే ఉన్నది. సో అది ఎక్కడ ఉందో చూడాలి. నెంబర్స్ బాగానే వస్తున్నాయి. ఇలా క్యాబ్కి కూడా వైట్ ప్లేటే ఉంది. మామూలుగా మన ఇండియాలో ఏంటంటే ఎల్లో ప్లేట్ ఉంటాయి క్యాబ్స్ అయితే. అక్కడ కనిపిస్తుంది కదా, పార్కింగ్ లైట్స్ వేసుకొని ఉన్నాడు. ఓకే, చూసాడా? చలి మాత్రం ఘోరంగా ఉంది. పాటు పోదాం బాబా. చలి ఘోరంగా ఉంది అసలు. సో ఖచ్చితంగా మంకీ క్యాప్ కావాల్సిందే. షోలో ఇది ఇదేనా? చూడు చూడు ఒకసారి మళ్ళీ ఓకే. రైట్, నువ్వు ఫ్రంట్ కూర్చో, నువ్వు బ్యాగ్ కూర్చో. బ్యాగ్స్ వెనకాల ఉంటాయా? హాయ్, హలో. క్యాబ్ ఇంత రిచ్గా ఉందంటే సూపర్. చలో అయితే ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోదాం. సీట్ బెల్ట్ యా కంపల్సరీ. లేదు సీజన్ అయిపోయింది అలాగో. స్క్రీన్ లాక్ అంటుంది. లాక్ అంతే అంతే వచ్చింది రికార్డింగ్ వస్తుంది. రంజాన్ మేరియామి కొసాన్ బొలాడి అగయాన్ Ramadan, yes. యా ఫెస్టివల్ యా. Yes. Os zakons. హలో, ఇప్పుడే క్యాబ్ అతను పంపించేసిన. 2000 టెంగే ఇస్తే మనకి 300 టెంగే రిటర్న్ ఇచ్చినాడు. ఇది 100 టెంగే, 200 టెంగే, అంటే రూపాయి చిక్క, 2 రూపాయల చిక్క. హోటల్ మాత్రం చాలా బాగుంది. పీస్. చలో లోపలికి ఎంటర్ కావాలంటే అక్కడ లాక్ ఉంటుంది. మనం అక్కడ మాట్లాడితే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు, దాని లోపలికి వచ్చేయచ్చు. వెదర్ మాత్రం చాలా చాలా బాగా ఉంది. దోలు తీరిపోతున్నాయి. ఓకే, నా బిడ్డ నా పాటు అలా పడుకున్నాను. లేవగానే బాల్కనీ వచ్చి మంచిగా కూర్చోవచ్చు. బాబిక్యూ కూడా ఉంది అక్కడ. వెరీ గుడ్. చెట్లు, మంచి సూర్యుడు అయితే వచ్చిండు. ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్లీ కజాఖ్స్తాన్లో ఉన్నాం. సో ఇదే నేను చెప్పిన ఇంటర్నేషనల్ ట్రిప్. ఇది సెంట్రల్ ఏషియా అని అంటారు. మన ఇండియన్స్కి ఇది వీసా ఫ్రీ కంట్రీ అనమాట. సో నిన్న ఏమైతే ఇబ్బంది రాలేదు. ఢిల్లీలో ఎంబసీ చెక్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పోయి నేను టికెట్ చూపించిన కజాఖ్స్తాన్కి వెళ్తాను సార్ అనగానే, ఓ కజాఖ్స్తానా, ఓకే ఎంజాయ్ అన్నాడు. హౌ మెనీ డేస్ అంటే 7 days సార్ అని చెప్పిన. ఓకే అన్నాడు.
స్టాంప్ కొట్టేసిండు. అండ్ మళ్ళీ కజాఖ్స్తాన్లోకి రీచ్ అయిన తర్వాత అండ్ కజాఖ్స్తాన్లో కూడా ఆఫీస్లో సో ఓపెన్ చేసి హౌ మెనీ డేస్ అన్నాడు. జస్ట్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజులు అన్నాడు. 7 days అన్న. ఓకే అన్నాడు. మొత్తం చెక్ చేసిండు, ఫోటో తీసిండు. మన పాస్పోర్ట్ ఇట్లా స్వైప్ చేస్తారు, స్వైప్ చేసి మొత్తం పేస్ అని చెక్ తీసుకొని లాస్ట్ పేజ్లో స్టాంప్ వేసాడు. సూపర్ అనిపించింది. సో ఈజీగా అయిపోయింది. ఎంబసీ చెక్ కూడా ఈజీ అయిపోయింది, పెద్ద ఏం కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి జస్ట్ ఫ్లైట్ ఎప్పుడైతే మనకి చీప్లో మనం కొంటామో అప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ 5 kgs మాత్రమే ఇస్తారు బ్యాగేజ్. చెక్ ఇన్ 0 ఉంటుంది, బ్యాగేజ్ మాత్రం ఓన్లీ 5 kgs మాత్రం ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ 5 kgs వచ్చేటట్టు చూసుకోండి. ఒక 100-200 grams ఎక్కువైతే ఏం కదా, కానీ మరి 6-7 అయింది అనుకోండి, వాడు ఖచ్చితంగా అక్కడ డబ్బులు కట్టించుకొని లోపల పంపిస్తాడు. లేదు నేను తీసేస్తాను, జాకెట్ వేసుకుంటాను అంటే ఒప్పుకోరు అక్కడ. సో అంటే ఢిల్లీలో చెప్తున్నా, మరి హైదరాబాద్ నుంచి వస్తే ఎట్లుంటుందో తెలియదు, ఢిల్లీలో మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, కంపల్సరీ నువ్వు డబ్బులు కట్టాల్సిందే. సో అందుకని మేము ఒకటికి 4-5 సార్లు అక్కడ మనకి వేయింగ్ మిషన్స్ ఉంటాయి, లేదంటే వ్రాపింగ్ చేస్తారు కదా, వ్రాపింగ్ చేసి దాని పక్కనే వేయింగ్ మిషన్స్ ఉంటాయి, మనం కొలుసుకొని అన్నీ. సో ఏం చేసామంటే మేము డ్రోన్ ఉంది మన దగ్గర, పవర్ బ్యాంక్ ఉంది, డ్రోన్కి సంబంధించిన 3 బ్యాటరీలు, పవర్ బ్యాంకు, ల్యాప్టాప్ ఛార్జెస్, ఫోన్ ఛార్జెస్, ఇవన్నీ ఏం చేసిన అంటే జాకెట్ వేసుకొని ఒకటి, జాకెట్లో ఇటు ఒకటి ఇటు పాకెట్ ఉంటుంది, లోపల 2 పాకెట్స్, బయట 2 పాకెట్స్ ఉంటాయి, ప్యాంట్ జేబులో పాకెట్స్ 2 పాకెట్స్, బ్యాక్, ఇవన్నీ మొత్తం పీసెస్గా తీసి అన్ని పాకెట్లు పెట్టుకొని, అంటే ఎక్కువ వెయిట్ ఉన్న బ్యాటరీస్ అన్నీ పాకెట్లో పెట్టేసుకొని మిగతా అన్ని బట్టలు ఓన్లీ బ్యాగ్లో పెట్టేసుకున్నా. సో అట్లా కవర్ చేసిన మేమైతే, నేను శరత్. సో మొత్తానికి అయితే మంచిగా అనిపించింది. చలో ఇప్పుడే టైం వచ్చేసి 11:30 అవుతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్లో మేము చెక్అవుట్ చేసేయాలి, ఎందుకంటే మార్నింగ్ 6:30కి వచ్చినాము. సో చెక్అవుట్ చేసి ఇంకా హోటల్ చూసుకోవాలి, దగ్గరలో చూసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది మొత్తం కజాఖ్స్తాన్ ఎక్స్ప్లోరింగ్. ఓకే చలో. అలాగే నేను మా హాస్టల్ చూపిస్తాను చూడండి. ఇది గార్డెన్ వ్యూ, కైండ్ ఆఫ్ చిన్న గార్డెన్, బట్ ఏం లేవు, చిన్న చిన్న చెట్లే. ఇక్కడ బార్బెక్యూ చేసుకోవచ్చు మనం, అంటే ఎక్కువ మంచు బయట. అండ్ కొండలు కూడా పక్కన ఉన్నాయి, అన్ని కొండలే అక్కడ నుంచి బయట రూమ్. ఇవి నాకాటు అండ్ షర్ట్ మనకైతే ఒక లాకర్ అయితే ఇచ్చిన షూస్ లాకర్. అండ్ ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు.